నమస్తే అండి, నేను రజాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి లీగల్ నోటీసులు పంపడానికి సిద్ధమైనటువంటి జనసేన పార్టీ రేపు కేసు పెట్టడానికి అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. చూశారు కదా, ఒక్క చిన్న మాట చిన్నగానే ఉండొచ్చు, కానీ దాని రీసౌండ్ బ్లాస్ట్లా అయింది. ఎంత బ్లాస్ట్ అంటే చివరాఖరికి ఆయన మీద కేసులు పెట్టేదాకా వెళ్ళింది. జనసేన పార్టీలో ఉన్నటువంటి చాలా మందికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే గౌరవం ఉంటుంది, ఆయన చేసేటటువంటి విశ్లేషణలు అంటే గౌరవం ఉంటుంది. కానీ ఎవిడెన్స్ లేనటువంటి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాచారం లేనటువంటి ఎలాంటి నిరాధారంతో కూడినటువంటి ఆరోపణలు చేస్తే, నిరాధార ఆరోపణలు చేస్తే, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తప్పనిసరిగా శిక్షలు పడతాయి, తప్పనిసరిగా మేము వదిలిపెట్టాం అని చెప్పేసి జనసేన పార్టీ ఈరోజు క్లియర్గా చెప్తా ఉంది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో. దీని మీద ఇప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. చెప్పా కదా, రేపొద్దున మేబీ ఒక పోలీస్ స్టేషన్, రకరకాల పోలీస్ స్టేషన్లు, ఎన్ని పోలీస్ స్టేషన్లు అయినా ఉండొచ్చు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా యాక్టివేట్ అయినారు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈయన విషయంలో, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో జనసేన పార్టీ కూల్గా కామ్గా డీల్ చేయదలుచుకోవట్లేదు, గట్టిగానే డీల్ చేయాలని చెప్పి సిద్ధమైంది. ఇంకొకటి, ఎలాంటి కేసు వేయబోతా ఉన్నారు? పరువు నష్ట దావా. మీరు మాట్లాడిన మాటలకి మా జనసేన పార్టీ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింది, మా నాయకుడి యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎలాంటి సమాచారం లేకుండా మీ వ్యూవర్షిప్ కోసం, మీ రీచ్ కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టబోతూ ఉన్నారు. ఇంకా సోషల్ మీడియా పరంగా చూసుకుంటే కనుక జనసేన పార్టీ శతాగ్ని కావచ్చు, జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద అయితే కనుక మాటల దాడి అయితే చేస్తూ ఉన్నాయి. పులిహోర నాగేశ్వర్ అని చెప్పేసి టైటిల్స్ పెట్టి, హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్విట్టర్లో కూడా పోస్టులు పెట్టడం జరుగుతోంది. సో ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి ఆయన ఫోటోకి అయితే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కండవాళ్ళు కూడా కప్పడం అయితే జరిగింది. సో ఓవరాల్గా అయితే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద చట్టపరమైనటువంటి చర్యలకి జనసేన పార్టీ ఇప్పుడు సిద్ధమైన నేపథ్యంలో మరి దీన్ని ఆయన ఏ విధంగా డీల్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే ఈయన ఒకప్పుడు ఎమ్మెల్సీ. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, ఈయన చేసేటటువంటి కొన్ని విశ్లేషణల మీద నాకు ఈ రోజుకి కూడా గౌరవం ఉంది, ఆ గౌరవం పోదు. బట్ ఏంటంటే ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయడం కారణంగా ఒక పార్టీ యొక్క క్రెడిబిలిటీ, ఒక నాయకుడి యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోతుందని చెప్పేసి ఆ పార్టీ గ్రహించింది. కాబట్టి ఈయన మీద ఈ స్థాయి వరకు కేసులకి వెళ్ళడానికి అయితే జరుగుతూ ఉంది. సో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ అంశంలో, అసలు తగ్గేదట్టు కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చాలా శృతిమెత్తంగా వెళ్ళిపోతూ ఉంటారు, సరే ఏదో అన్నారులే అన్నట్టుగా. కానీ ఈయన విషయంలో అంత శృతిమెత్తంగా ఉండడానికి జనసేన పార్టీ ఇష్టపడట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడట్లేదు, జనసేన పార్టీ నాయకత్వం ఇష్టపడట్లేదు. ఓవరాల్గా పార్టీ మొత్తం కూడా ఒకే స్టాండ్ మీదకి వచ్చింది. నేను చాలా సంవత్సరాల తర్వాత పార్టీ ఈ స్థాయిలో స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వడం చాలా సంవత్సరాల తర్వాత చూశాను. ఒక పాయింట్ మీద నిలబడింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. 2 డేస్లోనే కేసులు పెట్టడానికి దాకా వెళ్ళిపోయింది. సో మరి ఈ కేసులు ఏ విధంగా నడుస్తాయి? పరువు నష్ట దావా అంటే సో మరి ఎలా ఫ్రేమ్ చేస్తారో చూడాలా. గట్టిగానే ఫైట్ చేయడానికి అవకాశం అయితే జనసేన పార్టీ కనిపిస్తూ ఉంది. ఇది ఒక స్మాల్ థింగ్లా చూసుకుంటే కనుక జనసేన పార్టీ ఎంట్రీ ఇచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే వాళ్ళు మా పార్టీకి దెబ్బ కొట్టే విధంగా ఉందని చెప్పేసి అనుకున్నారో గట్టిగానే పోరాడడానికి సిద్ధమైనారు.